మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో ఈస్టర్ అంటే ఏంటి, అసలు ఈస్టర్ ఎందుకు జరుపుకుంటున్నారు క్రైస్తవులు అనే విషయాల గురించి తెలియపరుస్తుంది. ఈస్టర్ నే కొందరు పునరుద్ధాన పండుగ అని, మరికొందరు ఉపవాస పండుగ అని పిలుస్తారు. ఈస్టర్ కు ముందు 40 దినాలను అనగా భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ నాటికి 44 రోజులను శ్రమ దినాలని పిలుస్తారు. ఈస్టర్ అనేది జర్మన్ భాషా పదం. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే పదం. వసంత ఋతువు మార్చ్ ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది. యూదులు నీసాను నెలలో పస్కా పండుగను ఆచరిస్తారు. అది జర్మన్ జాతీయులు క్రైస్తవులైనప్పుడు యేసు పునరుద్ధాన నూతన జీవితాన్ని సూచిస్తుంది గనుక పునరుద్ధాన పండుగను వారి పరిభాషల్లో ఈస్టర్ అని పిలిచారు. యూదా సాంప్రదాయాలలో ఇది పస్కా పండుగ సమయం. పస్కా అనేది గ్రీకు పదం, దాటిపోవుట అని దాని అర్థం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా నియమించాడు. అప్పుడు వారి విడుదలకు సూచనగా జరిగిన చరిత్రను వివరంగా నిర్గమకాండం 12వ అధ్యాయంలో చదవగలము. అలా ఇశ్రాయేలీయుల దాస్య విమోచనకు సూచనగా ప్రతి సంవత్సరం నీసాను నెల 14వ తేదీన పస్కాను ఆచరించాలని దేవుడు మోషే ద్వారా వారికి ఆజ్ఞాపించాడు. ఆ పస్కా పండుగ చివరి దినాన తమ పూర్వీకులు కష్టాలు దాటిపోయేటట్టు దేవుడు చేసినందుకు ఒక గొర్రెపిల్లను లేదా పొట్టేలును వధించి పస్కా విందు చేసుకుంటారు. దీనికి ముందు వారం రోజులు వారు మాంసాహారాన్ని భుజించరు, పులియన్ రొట్టెలను భుజిస్తారు. ఈ పస్కా విందు రోజున వధించు గొర్రెపిల్లను గాని పొట్టేలును గాని పస్కా బలి పశువు అని పిలుస్తారు. యేసు ఈ పస్కా పండుగ చివరి రోజునే సిలువ వేశారు. యేసు తన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు యోహాను చేత బాప్తిసం పొందడానికి వస్తూ ఉండగా ఆయనను చూసి యోహాను తన శిష్యులకు యేసును చూపించి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుండి 36లో చెప్పాడు. తాము కష్టాలను దాటి వచ్చిన సూచనగా వారు పస్కా బలి ఇచ్చే రోజునే యేసును బంధించి సిలువ వేయించారు. ఈ విధంగా లోకపాప పరిహారార్థం యేసు బలి పశువుగా సిలువ శిక్షను భరించి సమాధి చేయబడి 3వ దినంన మృత్యువును జయించి పునరుద్ధానుడైన మనకు రక్షణను, నిత్య జీవాన్ని కలిగించాడు. దాని చిహ్నమే ఈస్టర్. ఈస్టర్ అనగా నూతన జీవిత ప్రారంభం. ఈస్టర్ ను క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి క్రైస్తవ సంఘం ఆచరించడం ప్రారంభించింది. క్రీస్తు ఇచ్చు పునరుద్ధాన శక్తిని పొంది నూతన జీవితము జీవించటమే నిజమైన ఈస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.